ఈ సమయంలో మనము యోహాను రాసిన 3వ పత్రిక కొన్ని నిమిషాలు మనము ధ్యానిద్దాము, చదువుదాము. మొదటి నుంచి 8 వచనాలు చదువుదాం. చక్కగా చదవండి. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నేను చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమియూ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారము చేయబద్దులమై ఉన్నాము. స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా కూడా యోహాను ఈ 3వ పత్రికలో, ఈ పత్రిక కేవలము గాయు అనే ఒక సంఘంలో సత్యమును అనుసరించి సంఘంలో దేవుని ఆత్మచేత నింపబడి విశ్వాసంతో సత్యమును అనుసరిస్తూ సత్యమును కలిగి సత్యములో జీవిస్తూ సత్యానికి బయట వెలుపల వారు మధ్యలోను సంఘము మధ్యలోను సేవకుల మధ్యలోను అందరి ఎదుట ఇతడు తన ప్రవర్తనను బట్టి ఒక సాక్ష్యము కలిగి ఉన్నాడు. స్తోత్రం. ఈ గాయు అనే మాటకి అర్థం ఏమిటి అంటే అభివృద్ధి. చూడండి, అభివృద్ధి. దేవుని అందలి పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో దేవుని ఆత్మచేత సంఘములో నమ్మకంగా, అంటే ఇంటనున్న సంఘము అది, ఆ సంఘానికి ఈ పత్రిక ఆ వ్యక్తి పేరట రాస్తూ లేక ఆ వ్యక్తిని గూర్చి రాస్తూ ఆ వ్యక్తికి ఉన్న సత్యమును గూర్చిన ఆసక్తి, ప్రేమ, భారము, పరిచర్య విషయములో బాధ్యత, ఇవన్నీ ఇతడు కలిగి ఉన్నాడు. ఒక విషయంలోనే కాదు, అక్కడ మొదటి నుండి 8 వచనాలు చదువుతున్నప్పుడు అన్ని విషయాలలో కూడా ఆయన వర్ధిల్లుచున్నాడు అని వాక్య భాగము మనకి తెలియజేస్తూ ఉంది. స్తోత్రం, హల్లెలూయా. యోహాన్ అంటూ ఉన్నారు, ప్రియుడా అని పిలుస్తూ ఉన్నారు. గమనించాలి, ఇది స్నేహితుడా అని పిలువబడ్డది, సహోదరుడా అని పిలువబడ్డాడు, తర్వాత ప్రియుడా అని పిలువబడుచున్నాడు. కేవలం ఏమిటంటే ఈ అపోస్తుడైన యోహాను యేసు ప్రభుకి అమితమైన శిష్యుడు, యేసు ప్రభు ప్రేమను ఉనికి పుచ్చుకున్నవాడు, యేసు ప్రభుతో చాలా దగ్గరగా సన్నిహిత సంబంధము కలిగిన వాడు. స్తోత్రం. మిగతా శిష్యులు కూడా యేసు ప్రభుతో కలిసి ఉన్నారు, కానీ ఇతడు చాలా సన్నిహితంగా ఉన్నాడు. యేసు ప్రభుని చాలా దగ్గరగా ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు, ఆయనకున్న ఆ భారము, ఈ విషయాలన్నీ కూడా చాలా దగ్గరగా చూచిన వ్యక్తి. స్తోత్రం, హల్లెలూయా.
అయితే ఇప్పుడు అటువంటి ప్రేమ, అటువంటి దీవెనకరమైన ఆత్మ ఈ గాయి పొందుకున్నాడు. సంఘంలో పరిచర్య చేస్తున్న ఈ పరిచర్యను బట్టి, ఇతనుకున్న సాక్ష్యాన్ని బట్టి పరదేశులైన వారు కూడా ఇతను గురించి సాక్ష్యం చెప్తున్నారు. ఆ ప్రాంతానికి చెందిన వారు కాదు, వేరే ప్రాంతానికి చెందిన వారు విషయంలో కూడా పరదేశులకు కూడా ఇతడు సహాయము చేసేవాడు. ఇక్కడ చూడండి, దేవుని ఆత్మ కలిగిన వారు పరదేశులైన, ఇప్పుడు చూడండి హైదరాబాదు పట్టణం ఉంది. ఈ హైదరాబాదు పట్టణానికి బ్రతుకుదేరు కొరకు వలస అనేక జిల్లాల నుండి, అనేక రాష్ట్రాల నుండి ఈ హైదరాబాద్కి జీవనోపాధి నిమిత్తం వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఈ పట్టణానికి పరదేశులై ఉన్నారు వీళ్ళు. అట్లాగే మరి యోహాను ఆ ప్రాంతానికి, సంఘానికి పరదేశులుగా ఉన్న వారి విషయంలో కూడా వారిని పరదేశులుగా చూడట్లేదు. సంఘంలో వారిని కూడా ఒక సహోదరత్వము కలిగి, చూడండి, భేద అభిప్రాయాలు లేకుండా, ప్రాంత విభేదాలు లేకుండా, కులమత తారతమ్యాలు లేకుండా, వర్గ విభేదాలు లేకుండా దేవుని ప్రేమ గాయను చాలా బలవంతము చేస్తూ సంఘములో చాలా స్థిరమైన ఒక పాత్రను అతడు పోషిస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ యోహానుకి దగ్గరికి చేరినవి. ఈ పత్రిక రాస్తున్నప్పుడు యోహాను దగ్గర గాయు లేడు, దేవుని స్తోత్రం. అయితే ఆయన పరిచర్య నిమిత్తము వేరే చోట ఉన్నప్పుడు సంఘంలో నమ్మకంగా ఉండి చూడండి పరిచర్య చేస్తున్నాడు. ఈయన ప్రభు నిమిత్తం నిలబడ్డాడు, ఆత్మనిచ్చాడు, స్వచ్ఛతనిచ్చాడు, జీవాన్నిచ్చాడు, శక్తినిచ్చాడు, వివేచనిచ్చాడు, సమానత్వం కలిగిన మనస్సునిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది దేవుని ఆత్మను పొందామని చెప్పుకుంటూ కూడా మరి సమానత్వం అనే విషయం వచ్చేటప్పటికి తన పర మనోళ్ళని ఒక రకంగా, వేరే వాళ్ళని ఒక రకంగా, వేరే వాళ్ళ కష్టము ఒక రకంగా, మన సొంత వాళ్ళ కష్టం ఒక రకంగా ఆ భావన కలిగి ఉంటారు. అది సరైంది కాదు. యోహాను ఈ గాయి విషయంలో చాలా ఆనందం కలిగి ఉన్నాడు, చాలా సంతోషము కలిగి ఉన్నాడు. ఇతను గూర్చి సాక్ష్యం వింటున్నప్పుడు అతను మనసు చాలా ఉల్లాసముతో నిండిపోయింది. యోహాను గారు మనసు, ఒక దైవజనుడు మనసు, సంఘములో ఉన్నవారు ఆత్మలో వర్ధిల్లేవారై ఉండాలి. బిడ్డలు ఆత్మలో వర్ధిల్లేవారై ఉండాలి. ఏ కాలమైనా, పండగ కాలమైనా, అది ఏ కాలమైనా కాలాలతో సమయాలతో పని లేదు. స్తోత్రం చెప్తారా? సమయము లేదు, ఆ కాలంతో తారతమ్యము లేదు. ఎందుచేతంటే మనకి అన్ని రోజులు సమానమే. అన్ని రోజులు, అన్ని నెలలు, అన్ని సంవత్సరాలు, అన్ని వారాలు, అన్ని దినాలు, అన్ని గంటలు అన్నీ కూడా సమాన దృష్టితో మరి ఆత్మతో నింపబడిన వారు చూడగలరు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా భర్త పోయిన ఆవిడ ఎదురు వస్తుంది అనుకోండి, బండి ఎక్కేసాం, పిల్లల్ని ఎక్కించేసుకున్నాం, భార్యను ఎక్కించేసుకున్నాం, భర్త పోయిన విధవరాలు వస్తూ ఉంది. అప్పుడు కొంతమంది ప్రార్థన చేసినా, విశ్వాసంతో ఉన్నా, ఎట్లాగున్నా అన్నీ బాగానే ఉంటాయి. ఆ విధవరాలను చూసినప్పుడు కొంచెం ఆగి వెళ్దామంటారు. ఇలా చాలా నేను కూడా చాలా చూశాను. ఇటువంటి చిన్న చిన్న విషయాలలో మనము ఆత్మీయ జీవితంలో చాలా నష్టాన్ని అనుభవిస్తాం. తృణప్రాయంగా మాట్లాడటం, దురుసుగా మాట్లాడటం, అహంకారంతో మాట్లాడటం. దేవునికి స్తోత్రం. అవతల వాళ్ళు మనల్ని చిన్న చూపు చూసినా,
తక్కువగా చూచినా మనము ఒకే సమానత్వ భావం కలిగి మనం మాట్లాడటం అనేది మంచిది. అది ఎందుకంటే నీ ఆత్మకు క్షేమాన్ని ఇచ్చేది, నీ విశ్వాస జీవితానికి క్షేమాన్ని ఇచ్చేది. దేవునికి స్తోత్రము కలుగును గాక. చదవండి 5వ వచనం. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా. ఎలాగంట? సహోదరులుగా ఉన్నవారికి. గమనించాలి, ఇలా చూడండి, వారు కూడా యేసుక్రీస్తు రక్తములో కడగబడిన. అర్థమవుతుందా? వారు పరదేశులే, వేరే ప్రాంతం వారే. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన మనకు పరదేశే, మన ఊరు కాదు, ఇంకా పరదేశం. అయితే ఏంటంటే సంఘములో యేసుక్రీస్తు రక్తము ద్వారా మనమందరము కడగబడిన వారు, ఒక ఆత్మను పొందిన వారం, ఒక ఆత్మీయ సహవాసములో ఉన్నవారం. మనందరము సహోదరులము అంటే దాని అర్థం ఏమిటంటే, ఒక తల్లికి పుట్టినవారు మా తమ్ముడని, మా అక్కని, మా చెల్లని అంటూ ఉంటారు. ఇది లోకానుసారమైన బంధం. మరి ఇప్పుడు వాక్య ప్రకారంగా చూస్తే పరదేశులైనను వారు మా సహోదరులై ఉన్నారని చెప్పబడి ఉంది. అర్థమవుతుందా? వారు కూడా క్రీస్తు రక్తంలో కడగబడిన వారు మన సహోదరులు. యేసు క్రీస్తు యొక్క కుమారుని యొక్క సహవాసంలోనికి మనల్ని పిలిచిన తండ్రి మనలందరినీ ఏకాత్మతో నడిపిస్తూ ఉన్నారు. ఇందులో తారతమ్యాలు, భేదాలు లేవు. ఒకే తండ్రి పిల్లలుగా మనం ఉన్నాము. మన తండ్రి ప్రభు అయిన యేసు క్రీస్తు, హల్లెలూయా, సత్యవాక్యము ద్వారా జన్మించిన వారము, సత్య స్వరూపైన ఆత్మ ద్వారా నడిపించబడుతున్న వారము. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి దైవజనుడు, అపోస్తలుడు యోహాను యేసు ప్రభు శిశువులో అమితంగా ప్రేమించబడిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఆ యోహానికి చాలా కొన్ని గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి ఆయనకి. ఏమిటి ఆ క్వాలిటీస్ అంటే, యేసు ప్రభు ఏదైనా ఒక పని అప్పగిస్తే అది చాలా బాధ్యతతో చేసే వ్యక్తి అయి ఉన్నాడు. అర్థమవుతుందా? ప్రభు ఏదైనా చెప్పినప్పుడు ఆ చెప్పిన విషయం వెంటనే చాలా బాధ్యతతో చేసేవాడై ఉన్నాడు యోహాన్. అయితే అలాగే చాలా సందర్భాల్లో యోహాన్ని గమనించాడు యేసు ప్రభు గమనించాడు. అందుకే అతని రొమ్మును ఆనుకున్నాడు అని వాక్యంలో కూడా మనం చదువుతూ ఉంటాము. యోహాను. అయితే ఇప్పుడు ఈ యోహాను విషయంలో యేసు ప్రభు శరీరధారిగా సిలువలో ఆయన ప్రాణము, మానవ రక్షణ కొరకు ప్రాణాలు అర్పిస్తున్న సమయంలో ఆయన శరీరానికి జన్మనిచ్చిన తల్లి మరియమ్మ గారు, మరి ఈయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, తండ్రి దగ్గరికి వెళ్ళిపోతారు ప్రభువు. అయితే మరి తల్లి బాధ్యత అనే విషయంలో సిలువ మీద ఉండి ఆయన చెప్తున్నాడు, అమ్మా ఇదిగో ఇక మీదట ఇతడు నీ కుమారుడు. ఎవరైనా ఆయన ఎవరు? యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను కాదు, ఈయన పత్రికలు రాసిన యోహాను. స్తోత్రము కలుగును గాక. అమ్మా ఇతడు నీ కుమారుడు, ఇదిగో ఇతడు అని చెప్పి ఆయనతో చెప్పాడు. ఇదిగో యోహాను, ఇదిగో ఇక మీదట ఈమె నీ తల్లి. యోహాను విషయంలో కూడా ఎంతో నమ్మకత్వం కలిగి ఉన్నాడు ప్రభువు. ప్రియ సహోదరులరా, మనము సంఖ్యకు కొద్దిగా ఉన్నను వాక్యము చేతను, ఉపదేశము చేతను, సత్యము చేతను మనము నడుస్తూ అనేకులకు ఒక మాదిరిగా ఉండటానికి, మన కుటుంబంలో ఉన్నవారికైనా, సమాజంలో ఉన్నవారికైనా, సంఘములో ఉన్నవారికైనా అవునంటే అవును, కాదంటే కాదు, డంబపు భక్తి, వేషధారణ భక్తి చేయటానికి లేవు మనం.
స్తోత్రం. ఆత్మానుసారమైన విశ్వాసంతో ప్రభువు చూస్తూ ఉన్నాడు అనే భయముతో దేవునికి స్తోత్రం. అట్లాగే యోహాను మరి చాలా నమ్మకంగా ఉన్నాడు ఈ గాయు. అలాగే మరి ప్రభు అయిన యేసుక్రీస్తుకి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ మనము ప్రభువుకి మరి ఏవే విషయాల్లో నమ్మకంగా ఉంటున్నాము, ఏవే విషయాల్లో నమ్మకంగా ఉంటున్నాము, అన్ని విషయాల్లో నమ్మకంగానే ఉంటున్నామా లేదా అనేది ఒక్కసారి వ్యక్తిగతంగా ఆలోచించవలసిన అవసరము ప్రతి ఒక్కరికి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. 2025 సంవత్సరం జనవరి నెల నుండి డిసెంబరు నెల అంతా కూడా అంటే 12 నెలలు మనము బైబిల్ వాక్యాలు ఎన్నో విన్నాం, ఎన్నో ప్రసంగాలు విన్నాం, ప్రభు బలలో పాలు పొందాం, సువార్తలో పాలు పొందాం, ఉపవాస ప్రార్థనలో పాలు పొందాం, ఇతరుల కొరకు ప్రార్థన చేసే విషయంలో పాలు పొందాం, ఇతరుల రోగుల కొరకు ప్రార్థన చేసే ప్రార్థనలో పాలు పొందాం, సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేసే ప్రార్థనలో పాల్గొన్నాం. ఈ సంవత్సరం అంతా ఎన్ని విషయాల్లో పాల్గొన్నాం. అయితే మిమ్మల్ని ప్రభువు పక్షంగా ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. అయితే ఇంత వాక్యము విన్న మీరు, ఇంత వాక్యము విన్న మీరు ఏవి నేర్చుకున్నారు? ఏవి నేర్చుకున్నారు? సంవత్సరాలు తరబడి వాక్యం విన్నారు. ఈ సంవత్సరం చివరి రోజుల్లో మనం ఉన్నాము. అయితే ఏమి నేర్చుకున్నారు? ఇన్ని నెలలు, ఇన్ని వారాలు ఏమి నేర్చుకున్నారు? నేర్చుకుని ఏవేవైతే ప్రభుకి ఇష్టం కానివి ఉన్నవో, ప్రభుకి ఇష్టమైనవి ఏమున్నవో అంటే ప్రభుకి ఇష్టమైనవి తీసుకోవటము, ప్రభుకి ఇష్టము కానివి విడిచిపెట్టేయటం. స్తోత్రం, హల్లెలూయా. వాక్యం వింటున్నప్పుడు వాక్యం ద్వారా నేను ఏమి నేర్చుకున్నాను? నువ్వు ప్రార్థన చేసి వాక్యం చదివి ప్రార్థన చేసిన తర్వాత చదువుతున్న వాక్యాన్ని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మాలి, మనస్ఫూర్తిగా నమ్మాలి. వాక్యం చదువుతావు, ప్రార్థన చేసుకుంటావు. ప్రార్థన చేసిన తర్వాత చదివిన వాక్యము నీకు ఏవి నేర్పించింది అనే సంగతి నువ్వు గుర్తించాలి. ఒకవేళ అలా గుర్తించే స్థితిలో లేకపోతే నీ ఆత్మను ఒకసారి చూసుకోవటం అనేది మంచిది. యోహాను అంటున్నాడు, ప్రియుడా గాయు, నిన్ను బట్టి నా ఆత్మ ఉల్లాసిస్తుంది. నీవు వర్ధిల్లాలి, నీవు ఇంకా వర్ధిల్లాలి, నీ విశ్వాసంలో వర్ధిల్లాలి, అంచులంచులుగా వర్ధిల్లాలి. సంఘంలో పరిచర్య చేస్తున్నావు, ప్రభు నిన్ను దీవిస్తున్నాడు, ఇంకా నువ్వు వర్ధిల్లాలి, ఇంకా వర్ధిల్లాలి. నువ్వు సంఘంలో పరదేశులకు పరిచర్య చేస్తున్నావు, సంఘంలో నమ్మకంగా ఉన్నావు, ఆత్మలో నమ్మకంగా ఉన్నావు, నీ రహస్య జీవితంలో నమ్మకం ఉన్నావు, కుటుంబ జీవితంలో నమ్మకంగా ఉన్నావు, భార్యకి నమ్మకంగా ఉన్నావు, పిల్లలకి నమ్మకంగా ఉన్నావు, కుటుంబానికి నమ్మకంగా ఉన్నావు, సంఘానికి నమ్మకంగా ఉన్నావు, దైవ జనునికి నమ్మకంగా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకంగా ఉన్నావు. ఆయనను నీవు ఇంకా వర్ధిల్లాలి, ఇంకా నీవు వర్ధిల్లాలి. ఏవేవి విడిచిపెట్టలేదో, ఏవేవి నిన్ను బలహీనపరుస్తున్నావో, ఏవేవి నీ జీవితంలో వర్ధిల్లకుండా ఎదగకుండా ఏవేవి నిన్ను ఆటంకపరుస్తున్నావో వాటిని విడిచిపెట్టాలి. ప్రభు ఇచ్చేవి తీసుకోవాలి, ప్రభు ఇచ్చేవి తీసుకోవాలి. సహోదరులారా, ఒక్కసారి నువ్వు ప్రశ్న వేసుకో. ఈ సంవత్సరం అంతా వాక్యము విని నేను ఇవి విడిచిపెట్టేస్తాను, ఇవి ప్రభుకి ఇష్టం లేదు, ఇవి ప్రభు నన్ను ఆటంకపరిచేవి, ఇవి విధులేసుకుంటాను, ఇవి విడిచిపెట్టేస్తాను, ఇవి నన్ను నాశనానికి పతనానికి తీసుకెళ్ళడానికి ఇవి ఉన్నవి. ప్రభు హెచ్చరిస్తున్నాడు వాక్యము ద్వారా, ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు.
నేను అనేకులకు ఉపయోగపడే వ్యక్తిగా ప్రభు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. నా వారికే కాదు, సంఘం వారికే కాదు, పరదేశులకు కూడా నేను ఉపయోగపడాలి. హల్లెలూయా. పరదేశులకు కూడా నేను ఉపయోగపడాలి. సిస్టర్, సహోదరులరా, ఇప్పుడు మీ ప్రార్థన, మీ పరిచర్య ఎక్కడ మట్టికే కాదు, అనేకల ఆత్మలు నశించిపోతున్నాయి లోకంలో. నా కుటుంబం కొరకే కాదు, నా వారి కొరకే కాదు, పరదేశులు, నాకు తెలియని వారు, నా భాష కానివారు, నా మతం కానివారు, కులం కానివారు ఎందరో వారందరి కొరకు నేను పరిచర్య చేయాలి. దాని కొరకు ప్రభు నిన్ను ఫిల్టర్ చేసి అపోస్తల ఉపదేశం, అపోస్తల బోధ ఇవన్నీ నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ప్రియుడా, నువ్వు వర్ధిల్లాలి సుమా, నువ్వు దీవించబడాలి సుమా, నువ్వు ఆత్మలో ఆశీర్వదించబడాలి సుమా, నువ్వు ఆత్మలో అభిషేకించబడాలి సుమా, ఆత్మలో సమాధానం కలిగిన స్థితి ఉండాలి సుమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం, మరొక మాట కూడా మనం చదువుదాము. అదే గ్రంథము చదవండి. 9వ వచనము 9 నుంచి 11 వరకు కూడా చదవండి. 9 నుండి. నేను సంగమునకు ఒక సంగతి వ్రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దెయోత్రేఫ మమ్మును అంగీకరించుట లేదు. వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదురుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా ఆటంకపరచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకుందును. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. చూడండి ఇక్కడ మైక్ పట్టుకో. అయితే సంఘంలో వ్యతిరేకమైన వారు కూడా ఆ ఆదిమ సంఘములో కూడా ఉన్నారు. ఆయన పేరు కూడా రాయబడి ఉంది. ఏం పేరు ఆయన పేరు? ఆయన పేరు దియోత్రెపే. ఈయన సంఘంలో ఏం కోరుకున్నారట? వినాలి. గాయికి ఉన్న ప్రశంసలు, గాయికి ఉన్న ఉన్నతమైన దైవికమైన కృపను ఇంతవరకు మనం విన్నాం. అదే సంఘంలో ఉన్నవాడు కూడా ఈయన ఏం కోరుకున్నాడు? సంఘంలో ప్రధానత్వాన్ని కోరుకుంటున్నాడట. ఏం కోరుకున్నాడు? చూడండి, ఆ రోజునే ఉన్నారు, ఈ రోజున కూడా ఇటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంత ఉపదేశం విన్నా కూడా లోపల వాళ్ళకేముందంటే, నేను గుర్తింపబడాలి, సంఘంలో నేను ప్రధాన వ్యక్తి, ముఖ్యమైన వ్యక్తిగా ఉండాలి. విశ్వాసిగా అక్కడ కూర్చోవడం కాదు. ఇక్కడ మీరు ప్రారంభ వచనాల్లో సంఘ పెద్ద అని వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. సంఘ పెద్ద అంటే వాస్తవానికి నిజానికి సంఘానికి పెద్ద అంటే సంఘ కాపరి. దేవుని స్తోత్రం. సంఘ కాపరి తర్వాత పెద్దలు ఎవరు లేరు. మామూలుగా సంఘంలో నిర్ణయిస్తారు పరిచర్య విషయంలో. అవి ఒక బిరుదును అవార్డులు కాదు.
అవి బిరుదులు అవార్డులు కాదు. ఇప్పుడు సంఘ పెద్దలుగా కొంతమందిని ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసినప్పుడు సంఘ పెద్దలు అంటే మిగతా వాళ్ళ మీద పెత్తనం చేయమని కదా దాని అర్థం. మిగతా వాళ్ళందరికంటే దిగువన ఉండాలి, దిగువన తగ్గించుకుని ఉండాలి. వింటున్నారా? ఈయన పని ఏమిటంటే ఈయన సంఘంలో ప్రధానత్వాన్ని కోరుకుంటూ సంఘములో ఇంటనున్న సంఘంలో పెత్తనము చేయుతూ నోరేసుకుని పడిపోతూ పెత్తందారిగా చేయాలని ఇతనికి ఆలోచన ఉంది. దాని వలన సంఘములో కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది బాధపడుతున్నారు. సహోదరు ప్రేమ, దేవుని ప్రేమను బట్టి ఏమీ అనలేరు. సరే ప్రభువే ఆ వ్యక్తిని మారుస్తాడు అని సరిపెట్టుకుని వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను అంటూ ఉన్నారు, నేను వస్తాను, నేను వచ్చినప్పుడు ఆ చదువుతో కొంచెం 10-11 వచ్చే చదువు. వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదురుచు. ఏటట? చెడ్డ మాటలు. ఇప్పుడు ఈయన పని ఏమిటి? ఈ ప్రధానత్వం కోరుకునేవాడి యొక్క మనస్సు, ఆలోచన, ఉద్దేశము, తలంపులు ఏమిటి? చెడ్డ మాటలు పలకటం, చెడ్డ మాటలు పలకటం. దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు జీవితాలను, ప్రవర్తనను సరిచేసుకోవాలి. వాక్యాన్ని వింటున్నప్పుడు, చదువుతున్న వాక్యము, వింటున్న వాక్యము ముందు నమ్మాలి. స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తావు, నేను చెప్పాను కదా ఇందాక, నువ్వు ప్రార్థన చేస్తావు, ప్రార్థన చేసే ముందు వాక్యం చదువుతావు. అదేదో ఆచార ప్రకారంగా వాక్యం చదివేసి బైబిల్ మూసేసి ప్రార్థన చేసేసుకుని మళ్ళీ నీ పని పోయి నువ్వేం చదివేవో ఏంటో దాన్ని పట్టించుకోకుండా ఉంటే దాని అర్థం ఏంటంటే నువ్వు చదివిన దాన్ని నువ్వు నమ్మట్లేదని అర్థం. అప్పుడు క్రియ జరగదు నీ లోపల క్రియ జరగదు. చదువుతావు, ఇప్పుడు పాటలు పాడతారు. ఇప్పుడు ఆ పాటలు ఉన్న పదాలు, దాని భావం, దాని అర్థం చేసేసుకోకుండా మంచి స్వరముతో మంచి లయబద్ధంగా పాడిస్తే అబ్బా ఏం పాడు, ఎంత మంచి స్వరం, ఎంత మంది. ఆ పదాల యొక్క భావం, అర్థం తెలియకపోతే విన్నవాళ్ళకి ప్రయోజనం ఉండదు, పాడేవాళ్ళకి ప్రయోజనం ఉండదు. డబ్బులు తీసుకుని సినిమా సింగర్స్ ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు పాటలు పాడతారు. వాళ్ళు ఆ సింగర్సు ఆ వృత్తిలోనికి, ఆ ఫీల్డ్లోనికి ఎంటర్ అయ్యే ముందు డైరెక్ట్గా సినిమా పాటలు ఎవరు వాళ్ళకి. వాళ్ళు ఏం పాడతారంటే గాస్పుల్ సింగర్స్ అని సువార్త పాటలు. ఇప్పుడు ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళు పిలుస్తారన్నమాట. ప్రారంభంలో వస్తారు వాళ్ళు, ప్రారంభంలో యేసుప్రభు పాటలు పాడతారు. తర్వాత హైలైట్ అయిపోతారు వాళ్ళు హైలైట్ అయిపోతే ప్రభు పాటలు పాడడానికి టైం ఉండదు. నేను చెప్తే అర్థమవుతుందా? ఆ పాటలు, ఆ పదాలు వాళ్ళు లయబద్ధంగా పాడి, అందంగా పాడి, వినసొంపుగా పాడుతూ ఉంటారు. చెవులకి వినసొంపుగా ఉంటాయి కానీ ఆత్మకేమీ అభివృద్ధి ఉండదు. ఈ పత్రిక అంతా కూడా ఆత్మలో వర్ధిల్లటం, ఆత్మలో అభివృద్ధి చెందటం, సంఘంలో ఉన్న వ్యక్తులు ఆత్మలో అభివృద్ధి చెందటం, విశ్వాసులు అభివృద్ధి చెందటం, చేసే పరిచర్య, సంఘంలో నీకు ఇచ్చిన పరిచర్య ఏదైనా ఉంటే దానిలో ఇంకా అభివృద్ధి చెందడం. ఎక్కడ ఉందంటే అక్కడ ఉన్నట్టే కాదు, ఆ పరిచర్యలో నువ్వు వృద్ధి చెందాలి. ఆత్మ ఏంటంటే వృద్ధి చెందే వ్యక్తులు ఆత్మ వర్ధిల్లుతుంది. ఏం చేస్తుంది? ఆత్మ వర్ధిల్లుతుంది. ఏదో వాక్యం చెప్పినప్పుడు ఏదో కాసేపు కొంచెం ఏదో కదిలినట్టుగా అలా ఉండటం అంటే అది కాదు. నువ్వు ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు కూడా ఆత్మ పనిచేస్తుంది. ఇంట్లో డ్యూటీలో పని చేస్తున్నప్పుడు కూడా ఆత్మ పనిచేస్తుంది. బండి మీద వెళ్తున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు కూడా ఆత్మ పనిచేస్తుంది. అది గొంతులేసి కేకలేమని కాదు దాని అర్థం. వివేచన, ఆలోచన ఇస్తుంది నిన్ను భద్రపరచడానికి. నువ్వెక్కడ ఎలా ప్రవర్తించాలో, నువ్వెక్కడ ఎలా మాట్లాడాలో నీ కంట్రోల్ నీలో ఉండేలాగా చేస్తుంది. కంట్రోల్ నీలో ఉండేలాగా
కళ్ళతో చూస్తున్నాం, చెవులతో వింటున్నాం, చూసిన కళ్ళతోటి వింటున్న చెవులతోటి అప్పుడు నాలుగు పనిచేస్తుంది. అప్పుడు నాలుగు పనిచేస్తుంది. దేవుని స్తోత్రం. నాలుగు అన్ని మాటలు మాట్లాడుతుంది. నాలుగు అన్ని మాటలు మాట్లాడుతుంది. అక్కడ చదవండి. కీడును మేలు చేయువాడు ప్రియుడా చెడు కార్యములు కాక మంచి కార్యమును అనుసరించి చూడండి, సంఘములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి చెడు కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి. చూడండి, మేలు చేయువాడు దేవుని సంబంధి. సంఘానికి మేలు చేయువాడు దేవుని సంబంధి, సహోదరునికి మేలు చేయువాడు దేవుని సంబంధి, పరదేశులకు సహాయము చేయువాడు దేవుని సంబంధి. కీడు చేయువాడు దేవుణ్ణి చూచిన వాడు కాడు. హల్లెలూయా. ఈ మాట చాలా గొప్పది. దేవుని చూచిన వాడు కాదు అంటే విశ్వాసంతో, ఆత్మతో నీ ప్రభువుని నువ్వు చూచేవాడు అయి ఉన్నావు, చూచేదానివై ఉన్నావు. అట్టి ప్రభావం నీలో పనిచేస్తున్నప్పుడు ఇతరులకి ఆ ప్రభావం పనిచేసి ఇతరుల జీవితంలో మేలు చేయటానికి దీవెనకరముగా, రక్షణకరముగా, విడుదలకరముగా, క్షేమకరముగా, వృద్ధిపరచడానికి దేవుని ఆత్మ నిన్ను వాడుకొనును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు వర్గాలు దేవుని సంఘంలో ఉన్నాయి. కీడు చేయువారు ఉన్నారు, మేలు చేయువారు ఉన్నారు. మేలు చేయువారు దేవుని సంబంధి. కీడు చేయువాడు ఎవడు? దేవుణ్ణి చూచినవాడు కాదు. మరి ఎవరిని చూచినవాడు? వాడు సాతాను సంబంధి, దుష్టుని సంబంధి, అపవాది సంబంధి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘములో ఉన్నవారు ఈ వాక్యమును బట్టి నీలో ఉన్న ఆత్మ అది ఎంత నీరసిల్లిపోతుంది, వర్ధిల్లుతుందా? ఆ వర్ధిల్లే విషయంలో నువ్వెంత బాధ్యత తీసుకుంటున్నావు, ఎంత వాక్యం వింటున్నావు, ఈ వాక్యమును బట్టి నువ్వేమి నేర్చుకున్నావు? ఇదిగో వాక్యం బట్టి ఈ సంవత్సరంలో, ఈ నెలలో, ఈ వారంలో ఈ వాక్యం బట్టి ఈ విషయాలు దేవుడు నాకు నేర్పించాడు. ఈ విషయాలు నేర్పించాడు. సంవత్సరంలో మార్పు, రోజు మార్పు, వారం మార్పు, నెల మార్పు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు బల్ల సావాసంలో కూడా, పరిశుద్ధమైన సావాసంలో కూడా పాలు పొందుతూ దేవునికి మరి కీడుకరంగా నీ జీవితాలు, నీ ప్రవర్తన ఉంటే దేవుడు ఎంత దుఃఖపడతాడో నీ విషయాన్ని బట్టి ఆలోచించు. ఎంత ఏడుస్తాడు నిన్ను బట్టి, ఎంత ఏడుస్తాడు ఆయన. రక్తం అంతా ఒలికించాను కదా, సేవకుడిని ఇచ్చాను కదా, వాక్యాన్ని ఇచ్చాను కదా, సహవాసాన్ని ఇచ్చాను కదా, నా కుమారుడా, నా కుమార్తె ఎంతో నేర్పిస్తున్నాను కదా. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా నువ్వు వర్ధిల్లాలి, వృద్ధి చెందాలి అని ప్రభు ఆలోచన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరో మాట కూడా మనం చూద్దాము. ఆ 9, 10 వచనం కూడా చదవండి ఒకసారి. 10వ వచనం. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదురుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి
వారిని వెలివేయుచున్నాడు. ఇక్కడ సంఘానికి అభ్యంతరము, ఆటంకాలు, దేవుని సంఘానికి అభ్యంతరాలు, ఆటంకాలు, నష్టాన్ని కలుగు చేసే వ్యక్తిగా ఉండటం అనేది ఎంత భయంకరమైన విషయం. ఒకటి, దేవునికి ఆటంకంగా అడ్డుగా ఉండేవి 2 రకాలుగా ఉన్నాయి. నేను ఆ మాట చెప్తాను, వినండి. ఒకటి, బహిరంగంగా కనబడే విషయాలు, దేవునికి ఆటంకరంగా ఉండే విషయాలు, బహిర్గతంగా కనబడే కొన్ని విషయాలు. మరొక విషయం ఏంటంటే, లోపల ఎవరికి తెలియకుండా లోపల దేవునికి విరోధంగా ప్రవర్తించటం, లోపల వ్యతిరేకంగా ప్రవర్తించటం. ఇక్కడ చూసిన ఈ వ్యక్తి సంఘానికి చాలా అభ్యంతరకరంగా, ఆటంకరంగా, సంఘంలో కొత్తవారు చేర్చుకోవడానికి కానీ, కొత్తవారు రావడానికి కానీ, ఎవరైనా అతను సాక్ష్యము, ఆమె సాక్ష్యము, మంచి సాక్ష్యము, అమ్మా ఏ సంఘానికి వెళ్తున్నారు మీరు, అమ్మా ఎక్కడ ఉన్నారు, ఎక్కడ వెళుతున్నారు అని ఒక మంచి సాక్ష్యము. సాక్ష్యం అంటే నీ నిజ జీవితంలో నువ్వు చేసే పనుల్లో, నువ్వు ఇచ్చే దానిలో, నువ్వు పెట్టే దానిలో, నువ్వు నడిచే దానిలో, నువ్వు తినే దానిలో, నువ్వు చూపించే దానిలో, నువ్వు మాట్లాడే దానిలో, ప్రతి దానిలో ప్రభువుని గూర్చి సాక్ష్యం, మంచి సాక్ష్యం. అది గాయు కలిగి ఉన్నాడు, అది గాయు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులను చెప్పుకుంటూ సంఘంలో ఉంటూ ఎంతమంది దేవుని సంఘానికి పరిచర్యకి ఆటంకంగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ప్రభు చెప్తున్నారు, వాక్యం చెప్తుంది, అట్టివారు దేవుణ్ణి చూచిన వారు కాదు, వాక్యాన్ని ఎరిగిన వారు కాదు, ఉపదేశాన్ని సారాంశము యొక్క ఆ ఉనికిని ఎరిగిన వారు కాదు. స్తోత్రం, హల్లెలూయా. 12 నుండి 14 వచ్చిన కూడా చూద్దాము కొన్ని మాటలు. దమేత్రియ అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యమిచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదవు. అనేక సంగతులు నీకు వ్రాయవలసి ఉన్నది, కానీ సిరాతోనూ కలముతోనూ నీకు వ్రాయ నాకు ఇష్టము లేదు. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకొనేదము. నీకు సమాధానము కలుగునుగాక. ఆమేన్. స్తోత్రం. ఈ పత్రికలో గాయి కొరకు మాట్లాడుచు సంఘంలో మరొక వ్యక్తి ఉన్నాడు, దేమేత్రి. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈయన కూడా సంఘంలో మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు, మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇలా చూడండి, మంచి సాక్ష్యం అంటే దేని విషయంలో? వాక్యాన్ని అనుసరించి బ్రతుకుతున్నాడు. మంచి సాక్ష్యం అంటే సత్యాన్ని అనుసరించి బ్రతుకుతున్నారు. ఈ రోజున సత్యం 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 అని చెప్పడం అనేది కాకుండా జీవితంలో చూపిస్తున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? జీవితంలో చూపిస్తూ ఉన్నారు, మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు. వాళ్ళ ప్రవర్తనలో సత్యం కనబడుతుంది, వాళ్ళ మాటలో సత్యం కనబడుతుంది, వాళ్ళ జీవితంలో సత్యం కనబడుతుంది, వాళ్ళ చూపులో సత్యం కనబడుతుంది, వాళ్ళ రహస్య జీవితంలో కూడా సత్యం కనబడుతూ ఉంది. డబ్బుల విషయం, మనీ విషయం వచ్చేటప్పటికి గుణాలు కొన్ని బయటపడుతూ ఉంటాయి కదా. డబ్బుల విషయం వచ్చేటప్పటికి అక్కడ కూడా సత్యం అంటే వాక్యపక్షంగా నిలబడి ధనాన్ని ప్రేమించే మనస్సును విడిచిపెట్టాలి. ఆయన అంటున్నాడు, నేను చెప్పవలసిన సంగతులు, మాట్లాడవలసినవి చాలా ఉన్నాయి, కానీ మరి పెన్నుతోటి సిరాతోటి రాస్తే జరిగేది కాదు. అయితే నేను
ముఖాముఖిగా నిన్ను చూడాలనుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ముఖాముఖిగా నిన్ను చూడాలనుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలనే మారాలని, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలనే మారాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియమారనామది కోరెనే, ప్రియమారనామది కోరెనే. సంఘము ఈ రోజున ఆత్మలో ప్రార్థనలో ప్రభు ముఖ దర్శనము సంఘ బిడ్డలు చూడవచ్చు, ఆత్మలో చూడవచ్చు. కానీ రేపు ప్రభువుని ముఖాముఖిగా దర్శించుకుంటాం. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముఖాముఖిగా హల్లెలూయా. ఆయన ఉండులాగున మనము కూడా ఉండులాగున, ఆయన వలె మనము కూడా మారిపోతాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆయన ముఖాముఖిగా కలుసుకుంటాము. సంఘానికి విశ్వాసులకు ఉన్న వాంఛ కోరిక ఏమిటంటే, ప్రభువా మీరు ఎప్పుడు వస్తారు, ప్రభువా నన్ను ఎప్పుడు తీసుకెళ్తారు. ఇదే వాంఛ. సంఘానికి ఉండవలసిన గురి ఇదే. దేవుని సంబంధులు ప్రతి సత్కార్యంలో పాల్గొంటారు. వాళ్ళు తన పర అని భేదము లేకుండా, ఆ ఆత్మకు తన పర అని భేదము ఉండదు. ప్రియ సహోదరి సహోదరులరా, మరి అట్లాగే గాయో వలె మరొక సహోదరుడు వలె సంఘంలో ఉన్నవారు వర్ధిల్లాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ప్రభు ఈ వాక్యమును మీ వినికిడిలో భద్రపరిచి ప్రభు రాకడు కొరకు మరి సంఘాన్ని సిద్ధపరచాలని ప్రభు యొక్క దాసునిగా హృదయపూర్వకంగా కోరుకొనుచు మీ అందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, ఈ శ్రేష్టమైన మాటలను బట్టి, ఉపదేశమును బట్టి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియుడా నిన్ను బట్టి నా ఆత్మ వర్ధిల్లుచున్నది. వర్ధిల్లు ప్రకారము ఇంకా వర్ధిల్లాలి. సంఘములో ఉన్న సహోదరులరా మీరు వర్ధిల్లాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ప్రభు ఇచ్చినవి పట్టుకోవాలి, ప్రభుకి ఇష్టం కానివి విడిచిపెట్టేయాలి. వాక్యాన్ని గుర్తించాలి. మనలో పరిశుద్ధత ఫిల్టర్ అవ్వాలి. ఇంకా నువ్వు పరిశుద్ధతలోనికి రావాలి, ప్రభుద్దేశంలోనికి రావాలి, సమర్పణలోనికి రావాలి, ఇంకా లోతైన మారు మనసులోనికి రావాలి. వెనకని కూడా మర్చిపోయి ముందున్న వాటి కొరకు గురుపడుతూ ప్రభువును చూసుకొనుచు విశ్వాసమును కర్త యేసు వైపు చూచుచో మన ముందు ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెడదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.